హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మా సండే స్పెషల్ మటన్ చిక్కుడుగాయ కర్రీ. మరి మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మటన్ చిక్కుడుగాయకి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 5 గరిటెల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత 4 పచ్చిమిర్చిని 2 భాగాలుగా చేసుకొని వాటిని వేసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని వాటిని కూడా ఆయిల్లో వేసుకొని సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా వీడియోలో చెప్తూనే ఉంటాను, ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే కర్రీ అనేది గ్రేవీగా టేస్ట్గా వస్తుంది, లేదంటే చాలా తీయగా అస్సలు బాగోదు ఫ్రెండ్స్. సో అలా ఆనియన్స్ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కలను తీసుకొని వాటిని కూడా అందులో వేసుకొని అవి కూడా బాగా మగ్గేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. చాలామంది మటన్ అవన్నీ వేసిన తర్వాత టమాటాస్ వేస్తారు. నేను ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా వేసేస్తాను. అది కూడా మెత్తగా బాగా మగ్గేంత వరకు మగ్గించుకుంటాను. అలా చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మొగ్గ ఇవన్నీ కూడా ఫ్రెష్గా నూరుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా ఫ్రెష్గా నూరుకున్న మసాలాని అందులో యాడ్ చేసుకుంటే కూర రుచి అనేది ఇంకా బాగా పెరుగుతుంది. చూడండి, మసాలా వేసిన తర్వాత కూడా 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అలా మగ్గిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, మటన్ బాగా కొవ్వు పట్టి ఉంది చాలామందికి. అంటే అది చక్క ముక్కకి కొవ్వు పట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, చాలామందికి ఇష్టం ఉంటుంది. మరి ఎంతమందికి ఇష్టం ఉండదో అది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో మటన్ వేసుకున్న తర్వాత బాగా మసాలా అంతా మటన్ ముక్కలకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2.5 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మటన్ అనేది చప్పగా అయిపోతుంటుంది. ముక్కకి ఉప్పు కారం పట్టకపోతే అస్సలు టేస్ట్గా అనిపించదు, ముక్క అంతా చప్పగా ఉంటుంది. కాబట్టి మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం కూడా ఆ మటన్కి బాగా పట్టేలాగా, ముక్కలకి బాగా పట్టేలాగా మనం మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కనీసం 5 నిమిషాలన్నా తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలను యాడ్ చేసేస్తాను. చిక్కుడుగాయలు అనేది చాలా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే నేను త్వరగా వేసేసాను, త్వరగా మగ్గిపోయింది. అలా కాకుండా లేతగా లేకపోతే ముందుగానే వేసుకోవాలి. ఒకవేళ చిక్కుడుకాయలు లేతగా ఉన్నాయనుకోండి, వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం మధ్యలో ఉడికిన తర్వాత కూడా చిక్కుడుకాయలని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్ని నేను కుక్కర్లో వేసి ఉడికించలేదు, డైరెక్ట్గానే గిన్నెలో వేసి ఉడికిస్తున్నాను కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా వేసుకున్నాను. 2 గ్లాస్ వాటర్ వేసుకొని కనీసం 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ముక్క అనేది ఉడకదు. కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతుంది, కానీ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా వండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, మనం వేసిన వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయేంత వరకు ఎగురు పెట్టుకొని మనం దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకున్నామనుకో ఎంతో రుచికరమైన మటన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు